పాపా పాప లహరి ఇక్కడున్నావా? ఫోటోలు చూస్తున్నావా? పాపా చేతిలో ఆ ఫొటోస్ ఏంటి? ఇవ్వు ఇవ్వు, ఆ ఫొటోస్ ఇవ్వు. పాపా నువ్వెంత మంచి పని చేసావో తెలుసా? నా పెళ్లి ఫోటోలు కనబడక సత్యయ్యే సుందరి అని నేను నిరూపించలేక చాలా బాధపడిపోయాను. ఈ ఫోటోలు ఆ రోజు మిస్ అయ్యాయి. ఎక్కడికి వెళ్ళాయా అని చాలా వెతికా. నువ్వు మీ అమ్మా నాన్నని కలపాలని కరెక్ట్గా ఈ ఫోటోలు కనిపెట్టేసి ఈ నాన్నకి ఇచ్చావు కదా. థ్యాంక్ యూ లాలిపప్పా. ఇప్పుడే సుందరి ఎక్కడుందో వెతికి నువ్వు సత్యవి కాదు సుందరివి, నా భార్యవని, ఇగో ఈ ఫోటోలే సాక్ష్యమని తనకి చూపెడతా. దా వెళ్దాం. సత్య వచ్చిందా? మాకేం తెలుసు బాబాయ్, సత్య కనిపించిందా? సత్యాకేదో బాడుగొస్తే ఊరు చివరున్న గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళింది కృష్ణ. అవునా, సర్లే నేను వెళ్ళి అక్కడే కలుస్తా. బాయ్. సరే. ఎక్కువగా ఆలోచించకు సత్య. ఎక్కువ ఆలోచిస్తే నష్టపోయేది నువ్వే. నీకు అవసరాలున్నాయి, నాకు కూడా అవసరాలున్నాయి. నువ్వు నేను చెప్పిన పని ఒప్పుకుంటే నా అవసరం తీరుతుంది, నీ అవసరాలు కూడా తీరిపోతాయి. అనవసరంగా లేనిపోనివి ఆలోచిస్తే దొంగతనం కేసులో నువ్వు జైలుకి వెళ్ళడం ఖాయం. ఆలోచించుకో. సరే, నువ్వు చెప్పిన పని చేయడానికి నేను ఒప్పుకుంటున్నా. ఇంతకీ నేనేం చేయాలి? నువ్వేం చేయాలో నేను టైం చూసి చెప్తాను, కానీ నువ్వు నేను చెప్పిన పని చేయడానికి ట్రైనింగ్ అవ్వాలి. ట్రైనింగా? అవును, నువ్వు ఈ గెటప్లో ఉండకూడదు. ఈ భాష మాట్లాడకూడదు. టోటల్గా నువ్వు ఇలా ఉండకూడదు. నాకు ఇలాగే అలవాటు, నేను ఇలాగే ఉంటాను. ఇప్పుడు గెటప్ మార్చుకోవాలి, భాష మార్చుకోవాలి, పద్ధతిగా ఉండాలంటే నా వల్ల కాని పని. అందుకనే నువ్వు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలనేది అన్ని వివరంగా ట్రైనింగ్ ఇస్తాము.
సరే, నేను ఈ పని డబ్బుల కోసం చేస్తున్నాను. నేను అడిగినప్పుడు అడిగినంత డబ్బు ఇవ్వాలి. అలాగే. ముందు నాకు అడ్వాన్స్ ఇవ్వాలి. రేపు ఇదే టైంకి ఫోన్ చేయి. ప్లేస్ చెప్తాను, అక్కడికి వచ్చేసాయి. ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం, అప్పుడు అడ్వాన్స్ ఇస్తాను. సరే. హాయ్ సుందరి. సుందరి కాదు, సత్యం అని చెప్పాను కదా. సుందరి ఆగు 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 సుందరి. నువ్వు సత్య కాదు, నా సుందరి అని నిరూపించడానికి నా ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. కృష్ణ, అసలుకే చిర్రెత్తున్నాను. నన్ను కదపకు. మర్యాదగా ఇక్కడి నుంచి పద. హా, అది కాదు సుందరి, ఇదిగో ఈ ఫొటోస్ చూడు. కృష్ణ, నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? సుందరి సుందరి, ఆ ఫోటోలు చింపకు, అవి మన ఫోటోలు. సుందరి, అవి మన ఇద్దరం దిగిన ఫోటోలు. మనిద్దరం దిగిన ఫోటోలా? ఎప్పుడు దిగా? నీతో ఫోటోలు నేనెందుకు దిగుతాను? ఇప్పటికే నేను చాలా భరించాను. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నీ మూలంగా నేను చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాను. సత్య, ప్రమాదం అంటున్నావేంటి? నా వల్ల నువ్వు ఇరుక్కున్నావా? ఏమైంది? లోపల జరిగిన దాని గురించి ఈ కృష్ణగాడికి చెప్తే అందరికీ వెళ్ళి చెప్పేస్తాడు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. చెప్పు చెప్పు సత్య, నా వల్ల నువ్వు ప్రమాదంలో ఇరుక్కోవడం ఏంటి? చెప్పు, ఏమైంది? ఆ, ఏమైందో చెప్పు. ఆ, నీ వల్ల నేను ఏ ప్రమాదంలో ఇరుక్కుంటానో ఏంటో అనబోయి అలా అన్నానులే. ఆహా. చూడు, ఇంకోసారి నీకు నాకు సంబంధం ఉందని, నాకు నీకు పెళ్ళయిందని, నేను నీ సుందర్ని అని ఎక్కడైనా అన్నా, సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయని చెప్పినా నీ తోట తీస్తాను కృష్ణ.